వ్యాప్తంగా రైతు సోదరులందరూ కూడా సంబరాలు చేసుకోవాలి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన పాలంచ మండలం కమిటీ పాలంచ మండల సోదరులు రైతు సోదరులందరూ కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నందుకు పాలంచ మండలం రైతు సోదరులందరూ కూడా సంబరాలు చేసుకోవడానికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ సభను ఉద్దేశించి మన నాయకులు జలీల్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. ఆయన భరోసా కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగినందుకు రాష్ట్ర పిసిసి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులందరూ కూడా సంబరాలు చేసుకోవాలి. జిల్లా డిసిఎంహెచ్ చైర్మన్ మన కొత్తవాళ్ళ సీనన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా ఐఎన్టీసీ నాయకులు ప్రెసిడెంట్ ఎల్ఎల్ గారికి, అలాగే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మన మాజీ చైర్మన్ పెద్దమూడి చైర్మన్ మైపతి రామలింగం గారికి, ఆపత్ వెంకటాచార్య గారికి, అలాగే ఎల్డీఎం చైర్మన్ కోఆర్డినేటర్ గారు మధ్య కిషోర్ గారికి, నారాయణ గారికి, ఇక్కడికి వచ్చిన అందరు కాంగ్రెస్ నాయకులకు రైతు సోదరులందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి కార్యక్రమం రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనేటువంటి నినాదం తీసుకొని ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆనాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు వచ్చి ఏవైనటువంటి హామీలు ఇచ్చారో అవన్నీ కూడా విధానంగా ఒకటొకటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి అయినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మంచి క్యాబినెట్ వారి ఆధ్వర్యంలో ముందు రైతులకు న్యాయం చేయాలని సంకల్పంతో ఏదేమైనప్పుడు కూడా మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పట్టుబట్టి ముందు 5 ఎకరాలు కాదు 3 ఎకరాలు కాదు అన్లిమిటెడ్గా అందరూ రైతులు యొక్క ఇవ్వాలి, భరోసా ఇవ్వాలని చెప్పేసి వారు పట్టుబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మరి వారి యొక్క కార్యక్రమాన్ని నెరవేర్చినందుకు సుమారు 70 లక్షల మంది రైతులకు 9,000 కోట్ల రూపాయలు, మన జిల్లాలోనే 6,642 మంది రైతులకు మన మండలంలో మరి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు యొక్క కళ్ళలో ఆనందం చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కీమ్ తీసేస్తామని అనవసరమైన వాగ్దానాలు చేయడం జరిగింది. అలాంటిది ఏదైనా రైతులకు ఉపయోగపడేది కానీ ఏదైనా సరే ప్రజలకు ఉపయోగపడి ఉంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకంగా చేయదు, కంపల్సరీ దాన్ని పాటిస్తుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంతకుముందు మొత్తంలో రుణమాఫీ చేసి వాళ్ళ రైతులను ఏదైతే ఈ రుణముక్తులు చేసిన పార్టీ ఏదో ఉందంటే కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఈ విడుదల వారికి ఇవ్వడం వల్ల ఇచ్చినటువంటి అమౌంట్ వడ్డీలకే సరిపోయేది తప్ప అసలు అలా ఉండేది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే 2 లక్షల రుణమాఫీతో వాళ్ళని రుణముక్తులు చేసింది. కాబట్టి ప్రతి రైతు కూడా కాంగ్రెస్ యొక్క స్వర్ణయుగాన్ని గుర్తు చేసుకుంటూ రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లలో కూడా కాంగ్రెస్ యొక్క విధి విధానాలు సిద్ధాంతాలను కూడా ఇది చేసుకొని ఎక్కువ మేరతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుకుంటూ ప్రతి రైతు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఏమైతే హామీలైతే ఇచ్చాడో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ దానిలోని భాగంగానే రైతులకు రుణమాఫీ రైతు భరోసా ఇవ్వటం చాలా ఆనందకరం ఉంది. దాన్ని రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు పిలుపు మేరకు ఈరోజు పాలపట్నంలో కొత్తవాళ్ళ శ్రీని గారి నాయకత్వంలో ఈ రైతు సంబరాలు జరుపుకోవడం చాలా మాకు ఆనందంగా ఉంది. అలాగనే మనం చేసే కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు మన రైతులకు ప్రజలకు ఇచ్చిన పథకాలన్నీ కూడా హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తుందో దొరుకుతుంది. మనం కూడా కార్యకర్తలను కూడా ఈ చేసే కార్యక్రమాలని మన ప్రభుత్వం నుంచి ప్రతిఫలాలని ప్రజలకు తీసుకెళ్లే అవకాశం లేకుండా పోయింది. దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలా. మనం రైతు భరోసా ఇది కానీ తర్వాత కరెంటుది కానీ తెల్ల బియ్యం కానీ ఇవన్నీ కూడా సంక్షేమ పథకం అన్నీ కూడా ఇస్తుంది. కానీ ప్రజల్లో మనం తీసుకెళ్లే అవకాశం లేకుండా పూర్తిగా నాయకత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రజల్లో తీసుకెళ్ళినప్పుడే రేపు స్థానిక ఎలక్షన్లో కూడా ఇది మంచి పరిణామం అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి కార్యక్రమం ఎంతమంది హేళన చేసినా ఆర్థిక పరిస్థితి తేడా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసాని ఉద్దేశంతో 1 ఎకరము 5 ఎకరాలు 10 ఎకరాలు కాకుండా మొత్తం ఎన్ని ఎకరాలు సాగులో ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతు భరోసా ఇచ్చిన
చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో ప్రభుత్వం 10,000 ఇస్తే ఈసారి ప్రభుత్వం 2,000 పెంచి 12,000 చేసి ప్రజలకి, రైతులకు ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంది. అదేవిధంగా భూ సమస్యలు పూర్తిగా సమస్యపోవాలనే ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి చక్కగా కార్యక్రమాలు తీసుకుంటుంది. రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నిరంతరం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ నిరంతరం ముందు తరాలకు కూడా రాబోయే ఎన్నికలలో మన ప్రాంతీయ ఎలక్షన్లు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీ కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ముందుండాలని రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు, రైతు ముద్దుబిడ్డ అయినటువంటి పొంగులేటి సీనన్న గారు, భట్టి విక్రమార్క గారి సామర్థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలతోటి 1 ఎకరా, పావు ఎకరా నుంచి మొదలు పెడితే 15 ఎకరాల వరకు అన్లిమిటెడ్గా రైతు భరోసా రైతు ఖాతాలు వేసి వారందరి జీవితాల్లో ఆనందం వెల్లివేసేటట్టుగా చేసినందుకు వారికి మా రైతు సంఘం తరఫున, రైతులందరి తరఫున ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి మళ్ళా మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని రైతు పరంగా మేమందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు, రైతు ముద్దుబిడ్డ అయినటువంటి పొంగులేటి సీనన్న గారు, భట్టి విక్రమార్క గారి సామర్థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్ల రూపాయలతోటి 1 ఎకరా, పావు ఎకరా నుంచి మొదలు పెడితే 15 ఎకరాల వరకు అన్లిమిటెడ్గా రైతు భరోసా రైతు ఖాతాలు వేసి వారందరి జీవితాల్లో ఆనందం వెల్లివేసేటట్టుగా చేసినందుకు వారికి మా రైతు సంఘం తరఫున, రైతులందరి తరఫున ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఇక్కడ పాల్వంచ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ సెంటర్లో సంబరాల్లో భాగంగా ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా మంత్రులు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమ గారు, అలాగే వ్యవసాయ శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫ్లెక్సీకి పాలాభిషేకం, అలాగే మిఠాయిలు పంపిణీ, అలాగే బాణసంచ వేల్పూర్తోని రంగరంగ వైభవంగా ఇక్కడ సంబరాలు జరుపుకోవటం జరిగింది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాల న్యాయం జరుగుతుంది. 2 లక్షల రూపాయలు ఒకే దఫా రుణమాఫీ ప్రకటించి ఇప్పుడు రుణమాఫీ కూడా ఆచరణలో పెట్టడం జరిగింది. అలాగే భూభారత్ చట్టం అని ఒకటి తీసుకొచ్చి గతంలో ధరణిలో ఉన్న లోటుపాట్లన్నిటి కూడా మొత్తం తొలగిపోయే విధంగా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత్ ద్వారా రైతు సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తూ ఉన్నది. అలాగే రైతు బీమా పథకం, ఎవరైనా రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు రైతు బీమా కూడా ప్రకటించడం జరిగింది. ఏదైతే సన్న రకం ధాన్యం వేసిన రైతుకు 1 క్వింటాకి 500 రూపాయలు బోనస్ ప్రకటించి సన్న బియ్యాన్ని కూడా ప్రోత్సహిస్తూ సన్న బియ్యాన్ని కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌక దుకాణాల్లో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ప్రజలకి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతులు పలుకుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల జయజయలు పలుకుతున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే మేము గెలిపిస్తామని కంకణబద్దులు అవుతున్నారు. దయచేసి ఒకటే కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా విన్నపం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు చేస్తున్నదో అవన్నీ కూడా ఇంటింట ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఎవరిని నిలబెట్టినా వారిని గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన రైతాంగానికి కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగాన్ని అంతటికి కూడా శుభదినం. ఏదైతే గత
ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీల్లో ముఖ్యమైనది రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకాన్ని ప్రతి సంవత్సరానికి కూడా 12,000 రూపాయలు ఇస్తామని ప్రకటించి దానిని తూచా తప్పకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో పెట్టడం, దానికి తార్కాణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా, రైతుకు పెట్టుబడి సాయం ప్రకటించి దాన్ని అమలు చేసి ఈరోజు చివరి తేదీగా ఇవ్వడం జరుగుతూ ఉంది.